హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడ తర్మ. ఈరోజు మనం సొగస్యూడ తర్మలో ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈరోజు మనం బ్రైడల్ వేరు శ్రావణ మాసం కాబట్టి లో కాస్ట్ లో కూడా మనం ఫ్యాన్సీ అంటే ఆల్ వెరైటీస్ టోటల్ గా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం బ్రైడల్ వేర్ చూస్తున్నాం. అందులో మనకి డిజైనర్ వేర్ అన్నమాట. ఈ కలర్స్ కూడా మనకి ఏంటంటే 3 కలర్స్ ఇట్లా డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకొని డిజైనర్ గా యూజ్ చేసాం. ఇందులో మనకి పళ్ళు కలర్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. పింక్ కలర్ లో కూడా మనకి ఏంటంటే ఇక్కడంతా కూడా కొంచెం మనకి రెడ్డిష్ కలర్ అండ్ పింక్ కలర్ కనిపించేటట్లు మనకి ఒక డైమండ్ డిజైన్ కూడా లీఫ్ తో వచ్చేటట్లు లోపల ఫిల్లింగ్ అంతా కూడా డైమండ్ గోల్డ్ కలర్ తో ఉంటుంది. ఇది వచ్చేసి క్రీపర్ మనకి ఏంటంటే ఒక బంచ్ స్టైల్లో బోర్డర్ లాగా లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. గోల్డ్ అండ్ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో 2 sides బోర్డర్ లా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఎప్పుడు కూడా మనం కంచి లైట్ వెయిట్ అంటే జెరీ బోర్డర్స్ ఎక్కువ కడీ బోర్డర్స్ చూస్తూ ఉంటాం. ఇది అలా కాకుండా మనకి కాంట్రాస్ట్ గా పట్టు ప్లెయిన్ బోర్డర్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ అనేది మనకి ఈ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ అండ్ కొంచెం రెడిష్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ మీద సెల్ఫ్ డిజైన్ అంటే మనకి కాంట్రాస్ట్ గా ఏంటంటే ఒక సర్కిల్ లాగా రెడ్ కలర్ తీసుకొని లోపల మ్యాంగో అనేది గ్రీన్ లాగా కనపడేటట్టు డిజైన్ చేశారు. ఇది శారీ అంతా కూడా మనకి పైపాట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. హాఫ్ వర్క్ కూడా మనకి లెంతీగా ఉంటుంది. పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ వచ్చేసరికి ఒక గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ మీద లోటస్ ఫ్లవర్స్ బర్డ్స్ చిన్నగా మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి పింక్ కలర్ ప్లెయిన్ మీద మనకి ఇక్కడ ఒక వీణ లాగా డిజైన్ ఇచ్చి దాని మీద మనకి ఒక పికాక్ ని ఒక చిన్న క్రీపర్ ని లతలాగా డిజైన్ చేశారనమాట. ఇవి బంచెస్ లాగా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. అంటే మనకి 3 బోర్డర్స్ లాగా కనిపిస్తుంది కింద సైడ్. అంటే హాఫ్ పార్ట్ వరకు ఆల్మోస్ట్ తీసుకున్నారు. పళ్ళులో కూడా ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి చక్కగా మనకి ఆ వీణలు మిస్ చేసి ఓన్లీ పికాక్ బంచెస్ బిగ్ సైజ్ లో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ ప్లెయిన్. హ్యాండ్స్ కి మనకి ఎల్లో అండ్ పింక్. కింద వచ్చేసరికి మనకి లెంతీగా టిష్యూ బోర్డర్ మీద డిజైన్ ఉంటుంది కదా, సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఓకే, సారీ కలర్ కాంబినేషన్ బాగుంది. అలాగే ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ చేశారు. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 15,400 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 15,400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ లోనే మనకు ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిజైనర్ వేర్. ఇది కూడా మనకి మనం పళ్ళు చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. డిజైన్ కూడా మనకి ఇందులో డిఫరెంట్ ఉందన్నమాట. జిగ్జాగ్ లాగా ఇచ్చి ఆరో మార్క్ డిజైన్ ఇట్లా గోల్డ్ అండ్ కొంచెం లైట్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. కింద చెక్స్ లాగా మనకి డిజైన్ చేశారు. మనకి హాఫ్ పార్ట్ నుంచి కిందంతా కూడా గోల్డ్ కలర్ శారీ చూస్తున్నట్లయితే మనకి మెయిన్ బోర్డర్ అనేది బిగ్ సైజ్ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. అంటే గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ తీసుకున్నారు. మనకు కొంచెం గ్రీన్ కలర్ కనిపించేటట్లు ఒక డ్రాప్ డిజైన్ లో చిన్న బర్డ్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి మరీ లైట్ క్రీమ్ కాకుండా కొంచెం గ్రేయిష్ కలర్ కాంబినేషన్ ఇందులో మిక్స్ చేశారు. మొత్తం కూడా టిష్యూ తీసుకున్నారు. దానికంతా కూడా క్రీపర్ అనేది మనకి జెరీతో ఫ్లవర్ అనేది బ్లూ కలర్ తో తీసుకొని మ్యాంగో అంతా కూడా గోల్డ్ కలర్ తో ఫిల్లింగ్ ఉంటుంది. యాంటిక్ జెరీ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ వరకు సేమ్ ఉంటుంది. కింద వచ్చేసరికి కాంట్రాస్ట్ గా బిగ్ సైజ్ బోర్డర్ అది కలర్ఫుల్ బోర్డర్ ఇచ్చారు. మనకి పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి 2 కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. గ్రీన్ ఒకటి పింక్ కలర్ ఒకటి. డిజైన్ చూసినట్లయితే గ్రీన్ మీద ఒక బిగ్ సర్కిల్ అనేది మనకి క్రీపర్ అంతా కూడా డిజైన్ చేశారు. అందులో హార్సెస్ ఇలా మనకి డిజైన్ చేసి లోపల ఒక పింక్ పికాక్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి మనకి టోటల్ గా లైన్ పికాక్ డిజైన్ చేసి అవుట్ లైన్ స్మాల్ సైజ్ పికాక్స్ ని డిజైన్ చేశారు. అంటే మనకి ఒక బోర్డర్ లోనే 2 డిజైన్స్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. శారీ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా ఇలా ఉంటుంది. మనం టోటల్ శారీ చూసినప్పుడు వేరియేషన్. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ బోర్డర్స్ ఇస్తారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 17,160 పడుతుంది.
ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 17,160 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ లోనే మనకి దర్బార్ బోర్డర్ స్టైల్లో బ్రైడల్ వేర్ చూస్తున్నాం అన్నమాట. ఇందులో మనకి కాంట్రాస్ట్ అంటే కొన్ని శారీస్ మనకి కాంట్రాస్ట్ ఇవ్వకుండా డిఫరెంట్ గా చేయించాం. అంటే పళ్ళు కూడా మనకి రన్నింగ్ కలర్ తోనే డిజైన్ అనేది చేంజ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి పింకే తీసుకొని డిజైన్ అనేది ఫ్లవర్స్ ఇట్లా క్రీపర్ లాగా డిజైన్ చేసి ఇక్కడ టిష్యూ మీద మనకు ఒక బంచ్ స్టైల్లో ఒక డ్రాప్ డిజైన్ లోపలంతా కూడా క్రీపర్ ఫ్లవర్స్ వచ్చేసరికి రెడ్ పింక్ ఇచ్చారు. ఓ డ్రాప్ లాగా బోర్డర్ ఇచ్చారు. లీఫ్ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, ఇక్కడ బోర్డర్ అనేది క్రాస్ లైన్స్ లాగా ఉన్నటువంటి జరీ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అనేది మనకి పింక్ మీద కూడా కొంచెం బిగ్ సైజ్ డ్రాప్ లాగా ఒక లీఫ్ షేప్ వచ్చేసి లోపలంతా కూడా ఫ్లవర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఈ డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మెయిన్ ఈ శారీకి కింద దర్బార్ బోర్డర్ అనమాట. ఈ దర్బార్ బోర్డర్ కూడా మనకి డిజైనర్ గా కిందంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ పికాక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ మీద మనకు ఒక చిన్న లీఫ్ బోర్డర్ ఉంటుంది. మళ్ళీ మనకి ఒక టెంపుల్ లాగా పింక్ కలర్ ఇచ్చారు అనమాట. మనకి దీనికి ఏంటంటే శారీ అంతా కూడా పళ్ళు శారీ మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ఎక్కువగా కాంట్రాస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే మనకి విడిగా చేయించుకోవాలి అని అంటే పర్పుల్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది, లేదంటే గ్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి సేమ్ శారీ బేస్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ పింక్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా సేమ్ ఉంటుంది. దర్బార్ బోర్డర్ ఉంటుంది. మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా యూజ్ అవుతుంది. లేదు కాంట్రాస్ట్ గా కావాలి అనుకుంటే కానీ మనకి పర్పుల్ గానీ ఆల్రెడీ గ్రీన్ కానీ చాలా బాగుంటుంది అనమాట కాంట్రాస్ట్ గా. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 17,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ 17,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి బ్రైడల్ లోనే కాంబినేషన్ అనేది మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్. క్రీమ్ కి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ డిజైనర్ వేర్ ఉంటుంది. ఇది కూడా మనకి పళ్ళు చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ గా ఇక్కడ వచ్చేసి వన్ సైడ్ బోర్డర్ అంతా కూడా ఫ్లవర్ అండ్ జిగ్జాగ్ బోర్డర్, ఇక్కడ పికాక్ బోర్డర్ ఆల్టర్నేటివ్ గా 2 సైడ్స్ కొంచెం లెంతీగా బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ క్రాస్ లైన్స్ లో మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ పింక్ కలర్ కనిపించేటట్లు డిజైన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్. అంటే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారు. మనం సింగిల్ వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది. బోర్డర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. 2 సైడ్స్ జెరీ అవుట్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ తీసుకొని టోటల్ గా గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ వచ్చేటట్లు ఎలిఫెంట్ ని కూడా మనకి వైట్ అండ్ గోల్డ్ పింక్ కలర్ తో ఎలిఫెంట్ ని డిజైన్ చేసి బంచెస్ లాగా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ క్రీమ్ కలర్ మీద యాంటిక్ జరీతో డ్రాప్ డిజైన్, ఇక్కడ వచ్చేసి మనకి డైమండ్ లాగా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఇది కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన చూసిన బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిజైన్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్. మిడిల్ పార్ట్ అనేది క్రీమ్ కలర్ మంచి కలర్ఫుల్ కాంట్రాస్ట్ గా ఉంటుంది మనకి. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇట్లా పింక్ కలర్ బోర్డర్స్ ఇవ్వలేదు మనకి, వితౌట్ బోర్డర్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ 17,160 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 17,160 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 3 షోరూమ్స్. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. న్యూ షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్ లో ఉంటుందండి. ఈ 3 షోరూమ్స్ లో కూడా ఇప్పుడు మనం చూసినటువంటి వెరైటీస్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అలాగే దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి అనమాట. ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. పట్టు చూస్తున్నాం అన్నమాట, ప్యూర్ గద్వాల్ పట్టు మనకి ఇది. ఇక్కడ కాంట్రాస్ట్ గా మనకి ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి రెడ్ కలర్ తో మనకి ఒక 1 మీటర్ దాకా పళ్ళుని డిజైన్ చేసి ఇక్కడ బంచెస్ లాగా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్, ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాగా ఒక కడ్డీ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ డైమండ్ డిజైన్ ఇచ్చి లోపల మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ కొంచెం డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి, గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటుంది అనమాట. పైన బోర్డర్స్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ తీసుకున్నారు. దానిపైన గ్రీన్ కలర్ పైన మనకి గోల్డ్ కలర్ తో రుద్రాక్ష డిజైన్, క్రాస్ లైన్స్, కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది శారీకి సేమ్. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్లెయిన్ ఇవ్వకుండా స్మాల్ సైజ్ లో జెరీ ఫ్లవర్స్ తో డిజైన్ ఇచ్చారు అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి
పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ రెడ్ కలర్ ఇచ్చారు. ప్లెయిన్, హ్యాండ్స్ కి బోర్డర్స్ సేమ్ బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. లాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ అండి, ఇది వచ్చేసి మనకి 10,400 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ 10,400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి గద్వాల్ పట్టులోనే ఇంకో డిజైన్ చూస్తున్నాం అనమాట. మనకి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్. ఇక్కడ మనకి బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకున్నాము. పింక్ కలర్ పళ్ళు మీద మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ డ్రాప్స్ డిజైన్, స్టార్స్ లాగా ఇట్లా డిజైన్, క్రాస్ డిజైన్ ఇచ్చారు జరీతోనే. మనకి శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ పింక్ మీద మనకి గ్రీన్ డబల్ షేడ్ అండ్ పింక్ మీద డాట్స్ లాగా డిజైన్ ఇచ్చి మిడిల్ లో కడ్డీ బోర్డర్. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ మీద మ్యాంగో బుట్టి ఇచ్చారు. గోల్డ్ కలర్ తో దగ్గరగా ఉంటుంది మనకి మ్యాంగో బుట్టి అనేది. శారీ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా మనకి పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో పింక్ కలర్, అదే కలర్ ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా బోర్డర్స్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ అనేది లాస్ట్ లో ఉంటుంది సారీ ఎండింగ్ లో. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. డిఫరెంట్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. కాస్ట్ అండి 10,400 పడుతుంది. 10,400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బెనారస్ పట్టులో మనకి వర్క్ చూస్తున్నాం. బనారస్ పట్టు బెనారస్ పట్టు మెటీరియల్ మీద మనకి వర్క్. ఇందులో వచ్చేసి మనం క్రీమ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ గోల్డ్ కలర్ తో ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీమ్ మీద గోల్డ్ కలర్ తో డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ లాగా మనకు ఒక క్రీపర్ ఇచ్చేసి దాని మీద ప్యారెట్స్ అండ్ పికాక్ ని కూడా మనకి డిజైన్ చేశారు. టోటల్ గా గ్రీన్ అండ్ గోల్డ్, ఎల్లో కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్ తో మనకి కాంబినేషన్ తో మనకి పికాక్ అండ్ ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. కింద బోర్డర్ అనేది మనం చూస్తే స్కర్ట్ బోర్డర్ లాగా డబుల్ బోర్డర్ అన్నమాట. మనకి 2.5 మీటర్ అంటే ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఈ ప్యారెట్స్ అండ్ పికాక్ ని గ్రీన్ కలర్ క్రీపర్ మీద మనకి డిజైన్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఆ పికాక్స్ సింగిల్ పికాక్స్ ని బోర్డర్ లాగా ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ఇలా ఉంటుంది. అంటే కాంట్రాస్ట్ క్రీమ్ మీద కాబట్టి మనకి ఈ మల్టీ కలర్స్ అనేవి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి సేమ్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్. కాంట్రాస్ట్ అంటే మనం రెడ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బోర్డర్ కూడా సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్, దీంట్లో మనకి డిజైన్స్ అండ్ కలర్స్ ఉంటాయి. సేమ్ డిజైన్ లో మనం ఇంకో కలర్ ఇంకొక కలర్. ఓకే, దాంట్లో మనకి ఇది డబల్ షేడ్ ఆరెంజ్ అండ్ మ్యాంగో ఎల్లో మిక్స్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ లేస్ బోర్డర్ ఇచ్చారు 3 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ డాట్స్, ఇక్కడ కూడా మనకి ప్యారెట్స్ తో డిజైన్ చేశారనమాట. టోటల్ గా గ్రీన్ అండ్ రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. కింద బోర్డర్ కూడా మనకి కలర్ఫుల్ గా మనకి డిజైన్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్ కూడా మనం చూసినట్లే గ్రీన్ కలర్. ఫ్రంట్ పార్ట్ లో అంతా కూడా మనకి దగ్గరగానే శారీ అంతా కూడా డిజైన్ చేశారు. కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 1950 రూపీస్ పడుతుంది. ఓకే, ఇది బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ అంటే 1950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సేమ్ మనం ఇందాక చూసిన బెనారస్ పట్టులోనే ఇది డిజైన్స్ అండ్ బోర్డర్ డిఫరెంట్ గా ఉంటుంది. హెవీ బోర్డర్స్ ఉంటుంది. మనకి ఇందులో బాటిల్ గ్రీన్ కలర్ చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానికి రెడ్ కలర్ పైపింగ్, కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ మీద మనకి ఏంటంటే ఒక సీనరీ లుక్ ఉన్నటువంటి డిజైన్ ఇక్కడ చేశారనమాట. అంటే మనకి క్రెయిన్స్, ఫిషెస్, ఇట్లా గ్రాస్, ఫ్లవర్స్ ఇలా డిజైన్ చేశారు. మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి థ్రెడ్ వర్క్. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. పళ్ళులో మాత్రం డబల్ బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ ని. ఈ మిడిల్ పార్ట్ మనకి బాటిల్ గ్రీన్ కి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే సేమ్ గోల్డ్ కలర్ జరీతోనే మనకి డాట్స్ టైప్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీతో టోటల్ గా హార్ట్స్ ని, మనకి ట్రీస్, ఇట్లా క్రెయిన్స్ ని డిజైన్ చేశారు. మల్టీ కలర్ యూజ్ చేసి అక్కడక్కడ శారీ అంతా కూడా మనకి అవి డిజైన్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం చూసినట్లయితే హాఫ్ వరకు సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వీటికి కూడా బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ ఏ ఉంటుంది. బోర్డర్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. కాంట్రాస్ట్ గా మనం రెడ్ కానీ ఏదైనా మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా డిజైనర్ వేర్ ఉంటుంది. ఓకే, ఇది పట్టు మెటీరియల్ బెనారస్ పట్టులో మనకి డిజైనర్ అన్నమాట. ఇంతకు ముందు సారీ కన్నా ఇది హెవీ వర్క్ ఉంది కదా. ప్రైస్ కూడా మనకి ఏంటంటే 3,170 రూపీస్ పడుతుంది. ఓకే, 3,170 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి మనకి లెనిన్ సిల్క్ ప్రింటెడ్ చూస్తున్నాం అన్నమాట. లెనిన్ సిల్క్ మనం లెనిన్ లో ప్లెయిన్ చూసాం, పట్టు చూసాము. ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ స్టైల్. మనం రెగ్యులర్ యూస్ కి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఫ్రైడేస్ కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి రెడ్, ఆరెంజ్, గోల్డ్ ఇట్లా బ్రిక్ కలర్, ఈ మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి ఒక లైన్స్ లాగా ఇక్కడ టిష్యూ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ అవుట్ లైన్, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. మనకి ఒక జెరీ బోర్డర్ ఫీల్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ ప్లెయిన్ తీసుకొని కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ క్రీమ్ కలర్ తీసుకొని దానికి డార్క్ చాక్లెట్ కలర్ తో మనకి చెక్స్ లాగా ఇచ్చి ఆ బాక్సెస్ లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్, రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ లో పికాక్ ని ప్రింటెడ్ గా తీసుకున్నారు. ఒకటి గోల్డ్ కలర్ కూడా వచ్చింది, అది కొంచెం సైలెంట్ లుక్ ఉంది. మొత్తం శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ మనకి ఇలా ఉంటుంది అనమాట, కాంట్రాస్ట్ గా. ఓకే, దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ టోటల్ మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తారు. ఆరెంజ్ అండ్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ లోనే ప్రింటెడ్ ప్లస్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. మనం ఒకసారి కలర్స్ కూడా ఇందులో మనం చూద్దాం. ఓకే, కలర్స్ దాంట్లోనే ఇంకొక కలర్ రెడ్ కలర్ కాంబినేషన్, పళ్ళు కూడా లైన్స్ వైజ్, ఇక్కడ బోర్డర్ కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు, కింద వచ్చేసి మనకి చెక్స్ బోర్డర్ అనమాట, కాంట్రాస్ట్ గా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. ఈ టైప్ శారీస్ ఏంటంటే మనం పెట్టడం గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి అనమాట, పెట్టుబడికి కూడా బాగుంటాయి. అంటే మెటీరియల్ అనేది మనకి ఇప్పుడు లెనిన్ లో ప్రింటెడ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ లా ఉంటుంది. పింకిష్ కలర్ తో వచ్చింది. కాస్ట్ ఎంత ఉందండి సారీ? ఇవి వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 999 రూపీస్ పడుతుంది. 3 షాప్స్ లో కూడా మనకి దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 999 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అంటే మెయిన్ రోడ్లోనండి, ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ 3 షోరూమ్స్లో కూడా మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది, మీరు తప్పకుండా విజిట్. నెక్స్ట్ డిజైనర్ వేర్ అన్నమాట, మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్. కలర్ కూడా మనకి ఆరెంజిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ అనేది కూడా మనకి ఒక లేస్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. మనకి అంటే కొంచెం నెట్టెడ్ టైప్ లో ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నారు, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. కింద వచ్చేసరికి మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి ఒక టిష్యూ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు, క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద. దాని పైన అంతా కూడా మనకి శారీ బేస్ కలర్ తో డాట్స్ లాగా ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చి మనకి డార్క్ ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, ఫుల్ శారీ అంతా ఇట్లా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్, సేమ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ తోనే బోర్డర్, బ్లౌజ్, హ్యాండ్స్ కి సేమ్ లేస్ బోర్డర్. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది, కలర్ కూడా చూద్దాం. ఓకే, దాంట్లో ఇంకొక కలర్ పింక్ కలర్ కాంబినేషన్ మీద బోర్డర్ కూడా మనకి లేస్ బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు సేమ్. మిడిల్ పార్ట్ కూడా మనకి కలర్ అనేది మంచి బ్రైట్ కలర్ ఉంటుంది. కింద కూడా సేమ్ బోర్డర్, ఫ్లవర్స్ అనేవి కలర్స్ చేంజ్ అవుతుంది. థ్రెడ్ వర్క్ పింక్ కలర్ ఇచ్చారు, సిల్వర్ కలర్ టిష్యూ బోర్డర్స్. బోర్డర్ అనేది సేమ్ ఉంటుంది, దాని పైన ఉండే కలర్స్ థ్రెడ్ వర్క్స్ మాత్రం కలర్ చేంజ్ అవుతుంది. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అనేది ఇంకా ఒక 3-4 కలర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఒక 2 కలర్స్ చూసాము. 3 షాప్స్ లో కూడా మనకి కలర్స్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 1330 రూపీస్ పడుతుంది. 1330 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మట్కా సిల్క్ లో ప్రింటెడ్ స్టైల్ చూస్తాం. మట్కా సిల్క్ అన్నమాట, షేడెడ్ మనకి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో చూస్తున్నాము. బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా ఇవ్వలేదు, జస్ట్ ఒక బ్లూ కలర్ తో కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. శారీకి పైన వచ్చేసి మనకి స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్, అవుట్ లైన్ లైట్ బ్లూ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ షేడ్ తీసుకొని శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. అంటే ఇక్కడ తీసుకున్న సాప్ గ్రీన్ కలర్, ఎల్లో, బ్లూ, పింక్ ఈ కలర్ కాంబినేషన్స్ తో బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ తో మనకి శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ని డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ సింగిల్ కలర్ కాంబినేషన్ మీద ప్రింటెడ్ ఇచ్చారు. మనకి సెల్ఫ్ మనకి బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ ప్రింట్ ఇచ్చారు. బోర్డర్స్ లైట్ టిష్యూ మిక్స్ ఉంటాయి.
దీంట్లో కూడా ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఇంకో కలర్ ఉందా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ క్రీమ్ అండ్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ అనేది కూడా మనకి కడ్డీ బోర్డర్, పైన షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్ తీసుకున్నారు. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ లైట్ అండ్ డార్క్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. సేమ్ ప్రింట్ మనకి ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ అన్ని కూడా మనకి సేమ్ ప్రింట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ అనేది కూడా మల్టీ కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ ఇలా ఆల్ ఓవర్ అనేది మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది బ్లౌజ్ కూడా డార్క్ వీట్ కలర్ మీద మనకి చాక్లెట్ కలర్ తో ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లైస్ ప్రింట్ ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా? అంటే మనకి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సేమ్ ఫ్యాబ్రిక్ లో ప్రింట్స్, డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 999 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 999 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాగల్పూర్ ప్రింటెడ్ శారీస్ వస్తుంది. అది డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ కి చాక్లెట్ కలర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ఆరెంజ్ అండ్ రెడ్, బ్లాకిష్ గ్రే కలర్ కాంబినేషన్ మీద మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారు పళ్ళు పాటు. బోర్డర్స్ వచ్చేసరికి శారీలో ఉండే బోర్డర్స్ వచ్చి మనకి పీచ్ కలర్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గోల్డ్ తో బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. బిగ్ సైజ్, స్మాల్ సైజ్ లో మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది కూడా మనకి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. రోజ్ ఫ్లవర్స్ బర్డ్స్ ని మనకి క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ లో యూస్ చేసాం కదా, డార్క్ పీచ్ కలర్ తీసుకున్నారు. హ్యాండ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1120 రూపీస్ పడుతుంది. 1120 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, మనకి ప్రింటెడ్ స్టైల్ అన్నమాట. క్రేప్ జార్జెట్ వస్తుంది. క్రీమ్ కలర్ అండ్ స్కర్ట్ బోర్డర్ మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బోర్డర్స్ అనేది మనకి ఇవ్వకుండా ప్రింటెడ్ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ మీద పింక్ అండ్ బ్లూ, స్నఫ్ కలర్, గ్రీన్ కలర్ తో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు బంచెస్ లాగా. కింద వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద ప్లెయిన్ పింక్, ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ తో డైమండ్ డిజైన్, డ్రాప్ డిజైన్, మళ్ళీ ఒక డైమండ్ బోర్డర్. ఇది స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ చూసినట్లయితే మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ప్రింటెడ్ ఇస్తారు మనకి. పింక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో బాందిని ప్రింట్ ఏదైతే ఉంటుందో ఆ స్టైల్లో ప్రింటెడ్ ఇచ్చారు అనమాట. ప్లెయిన్ హ్యాండ్స్ కి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి మన దగ్గర. కలర్ చూద్దాం, వేరే కలర్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రింట్, కలర్ చేంజ్ అనమాట. మనకి అది పింక్ అండ్ క్రీమ్, ఇది బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. ప్రింట్ అనేది కూడా మనకి సేమ్ తీసుకుంటారు. కింద డిజైన్ కూడా మనకి సేమ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఈ ప్రింటెడ్ అండ్ కింద స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇవి ఏంటంటే మనకి వాషబుల్ కాబట్టి మనం డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. క్రేప్ జార్జెట్ మెటీరియల్ మనకి. బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్, ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం కాంట్రాస్ట్ గా డిఫరెంట్ గా ప్రింటెడ్ బ్లౌజ్, హ్యాండ్స్ కి ప్లెయిన్ ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉందండి? ఇవి వచ్చేసి మనకి 680 రూపీస్ పడుతుంది. ఈ ప్రింటెడ్ లో ఇంకా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి. 3 షాప్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 680 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. టోటల్ గా 3 షోరూమ్స్ లో కూడా మనకి మొత్తం హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్లో సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్, అలాగే కూకట్పల్లి అండ్ కొత్తపేట 3 షోరూమ్స్ లో కూడా మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. టోటల్ గా హోల్సేల్. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జూట్ ప్రింటెడ్ శారీస్ అనమాట. అంటే మనకి జూట్ అంటే మనం స్టిఫ్ లా అనుకుంటాం, కానీ ఇది చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్. మనకి వాషబుల్ ప్లస్ మనం స్టార్చ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే మ్యాంగో ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారు. షార్ట్ పళ్ళు గ్రీన్ కలర్ తీసుకొని దాని మీద గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ తో ఒక క్రీపర్ లాగా ప్రింట్ ఇచ్చారు. శారీ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ తో లైన్స్, క్రీమ్ మీద గ్రీన్ లైన్స్ తో షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ మీద సెల్ఫ్ డాట్స్, డార్క్ ఎల్లో కలర్ తో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి గ్రీన్ కలర్ బోర్డర్, క్రీమ్ కలర్ లైన్స్, గ్రీన్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ మీద కూడా మనకి క్రీపర్స్ ని డిజైన్ చేశారు. అంటే మనకి గ్రే కలర్ అండ్ క్రీమ్ కలర్ తో శారీ అంతా కూడా మనకి క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్
కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి. ఓకే, డార్క్ గ్రీన్ తో లైన్స్ ఇచ్చారు. దీనిలో ఇంకో కలర్ చాయిస్ కూడా ఉంది, కలర్స్ కూడా చూద్దాం. ఓకే, కలర్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి సీ బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓకే, పళ్ళు కూడా మనకి డార్క్ బ్లూ మీద మనకి గ్రే అండ్ క్రీమ్ తోనే క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ బ్లూ కలర్ మనకి అలాగే క్రీమ్ కలర్ లైన్స్. షోల్డర్ పార్ట్ కూడా మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ గా స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారనమాట. బ్లూ అండ్ క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ మీద డార్క్ బ్లూ కలర్ తో ప్రింటెడ్ ఉంటుంది. కింద బోర్డర్ అనేది కూడా మనం సేమ్ చూడొచ్చు, బ్లూ కలర్ మీద మనకి గ్రే కలర్ క్రీమ్ కలర్ తో ప్రింటెడ్ ప్లెయిన్ బోర్డర్ అండ్ లైన్స్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు ప్రింటెడ్ స్టైల్లో టోటల్. దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది మనకి, అంటే లైన్స్ తో సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట డార్క్ బ్లూ కలర్ మీద. శారీ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉందండి? ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 550 రూపీసే పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. 3 షోరూమ్స్ అంటే మనకి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేట మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.